సరిగ్గా కూర్చో, సరిగ్గా కూర్చో. పెళ్లి కూతుర్ని పిలిపించమంటావా? పిలిపించమంటాడు బాబా, అందుకే వచ్చింది. పిలిపించు. అమ్మాయిని ఒకసారి పిలిపించండి. కూర్చోండి, పిల్ల తండ్రి నేను ఉన్నానుగా, పిలుస్తాను. అమ్మా, రాజన్న వచ్చినాడు, పెళ్లి కొడుకు రాంబ్రహ్మ వచ్చినాడు, వాళ్ళ సైడ్ బంధువులు అందరూ వచ్చినారు. ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపుతీగా. బావా, పెళ్లి కూతురు నిన్ను చూసావా? నువ్వు చూడలేదా? లేదు, వచ్చి శర్మని గడిపోయినట్టుంది కానీ పిల్ల కనపడలా. మా వాడు అమ్మాయిని సరిగ్గా చూడలేదంట, మళ్ళీ ఒకసారి రమ్మంటారా? అట్టాగా. అమ్మా, రాజన్న వచ్చినాడు, పెళ్లి కొడుకు రాంబ్రహ్మ వచ్చినాడు, వాళ్ళ సైడ్ బంధువులు అందరూ వచ్చినారు. ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపుతీగా. లేబా వెళ్ళిపోదాం. తప్పురా. తప్పేంటండి? ఇందాక చీర కనపడింది, ఇప్పుడు అసలు ఏమీ కనపడలా. ఏమి చూడకుండా పెళ్లి చేసుకుంటావా? పిల్లకి కొంచెం సిగ్గెక్కువ, తుర్రు అంటది, అందుకే మెరుపు తీగని పేరు పెట్టిన. మీరు ఏ పేరు పెట్టుకుంటే మాకెందుకండి? పెళ్లి చూపులు అన్న తర్వాత ఆ పిల్ల ఎదురుగా కూర్చొని నేను కూర్చొని లుక్స్ మాత్రం మాట్లాడుకోవాలి కదా. అసలు మేము పెళ్లి చూపులకు వచ్చావా, మొన్న ఇంట్లో పరుగు పందెం చుట్టానికి వచ్చావా? రేయ్ బ్రహ్మం, అరవకు. ఒక్కసారి అమ్మాయిని నిదానంగా రమ్మనండి. దాన్నేం భాగ్యం. అట్టాగే. అమ్మా, మెరుపు తీగ, రాజన్న వచ్చినాడు, పెళ్లి కొడుకు రాంబ్రహ్మ వచ్చినాడు, వాళ్ళ సైడ్ బంధువులు రాంబ్రహ్మ వచ్చినాడు, పెళ్లి కొడుకు చచ్చినాడు, బంధువులంతా చచ్చినారు అని ఓ దీర్ఘాలు తీసి ప్రాణాలు తోడేస్తున్నావు కదా. ఆ పెళ్లి కూతురి ఒకసారి చూపిస్తావు. అమ్మాయిని కాస్త కాఫీ తీసుకురమ్మని చెప్పండి. అట్టాగా. అట్టాగే. కాఫీ తీసుకురా అమ్మా మెరుపు తీగ.